నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఆదికాండము 24 34-35 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 9 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపా క్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అబ్రహాముని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, అబ్రహాము ఏ రీతిగా విశ్వాసముతో విధేయుడై దేవుని పిలుపునందుకుని వెంబడించాడు. ఏది చెప్తే అది చేశాడు. ఎస్, ఊరు విడిచిపెట్టి వచ్చేయమంటే, బంధువులను జనాలను విడిచిపెట్టమంటే వచ్చేసాడు. అలాగే ఆగర్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. కుమారుని నాకు బలిగా అర్పించంటే మీ ఇష్టం ప్రభు అన్నాడు. అన్నిట్లో నంబర్ 1గా ఉండాలి అని అతను దేవునికి ఇష్టంగా దగ్గరగా స్నేహితుడిగా ఉండాలని ఆ దృక్పథంతో, ప్రియుడ నీ ఆత్మలో వర్ధిలిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమన్నాడు. అలా ఆత్మలో వర్ధిల్లాలి అనేటువంటి మేరకు ఎప్పుడైతే అడుగులు వేశాడో, ఆర్థిక విషయాలలో అన్ని కోణాల్లో దేవుడు తీసుకొచ్చి టాప్ నెంబర్ 1 ప్లేస్లో పెట్టేశాడు. ఎస్, ఇక్కడ పనివాడు వెళ్ళి ఒంట్ల మీద వెండి బంగారాలు రాజవస్త్రాలు పట్టుకెళ్ళి అక్కడ పెళ్లి సంబంధం కుదుర్చుకున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఇతను యజమానుడని సాదర సాగతాలు పలికారు. అయ్యా, నేను కాదయ్యా, నా యజమానుడు అబ్రహాము దాసుడని నేను, ఆయన కుమారుడు కోసం పెళ్లి కోసం వచ్చాను నేను అని చెప్పాడు. అబ్రహాము గురించి చెప్పుకొచ్చాడు. బహుగా నా దేవుడు ఆశీర్వదించాడు, గొప్పడైపోయాడు. ఎస్ ఫ్రెండ్స్, నంబర్ 1 ప్లేస్లో దేవుడు పెట్టాడు. ఎందుకని? దేవునికి ఇష్టడుగా, దేవుని స్నేహితుడిగా జీవించాడు కాబట్టి. ఏది విడిచిపెట్టి అది విడిచిపెట్టేశాడు. ఏది వద్దంటే అది చేయలేదు, ఏది చేయమంటే అది చేశాడు. అది కొడుకుని ఇమ్మంటే ప్రాణం పోయిన పర్లేదు, ఏది దేవుడి తర్వాత ఎవరైనా సరే అటు పెట్టుకున్నాడు. దీవించాడు దేవుడు, గొప్ప స్థానంలో పెట్టాడు. అంతేకాదు, విశ్వాసులకు తండ్రిగా ఓల్డ్ నెంబర్ 1 ప్లీజ్. థ్యాంక్ గాడ్. పారడైజ్ పేరు కూడా అబ్రహాం పేరు పెట్టాడు. ప్రైజ్ జీసస్. ఫ్రెండ్స్, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా ఆత్మీయంగా అడుగులు వేస్తావో, ఆగను వదిలేస్తాడు. నువ్వు పాపాన్ని వదిలేస్తున్నావా? చెడ స్నేహాలు వదిలేస్తున్నావా? లోకాన్ని వదిలేస్తున్నావా? లవ్ అఫేర్స్ మానేస్తున్నావా? చిన్నడా సహోదరి, ఎస్, పాపము నుంచి దూరంగా పారిపోమన్నాడు. నిన్ను ఎవరు బలహీనపరుస్తారు, ఏ పరిస్థితిని బలహీనపరుస్తుంది, వాటికి దూరంగా ఉండు. దేవుడిని హెచ్చిస్తాడు. విశ్వాసంలో బలపడు. దేవుడి విధేయుడిగా ఉండు. అబ్రహాము విధేయుడిగా జీవించాడు. ఎస్, అబ్రహాము ఏది చెప్తే చేశాడు. అంత విధేయత నీలో ఉందా? దీవెనలు నీ వెంట వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. నంబర్ 1 ప్లేస్కి, టాప్ ప్లేస్ నేను పెట్టినగాక అనేకులకు అప్పిచ్చేవాడుగా, అప్పు చేయవాడుగా చేయడు, తలగా చేస్తాడు, తోగా చేయడు. చిన్నవాడిగా, చిన్న వ్యాపారంగా స్టార్ట్ అయినా సరే గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. విద్యార్థిగా ఏదో డల్లర్గా స్టార్ట్ అయినా సరే టాపర్ అయిపోతావు. దేవుడిని టాప్ ప్లేస్లో పెట్టునుగాక అబ్రహాం వలె. ప్రభువా, ఆశ్చర్యకరుడా, అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి, దీవెనలు మాకు దయచేయండి, చీకటి తొలగించండి. ఏ రీతిగా అబ్రహాం ఆరంభమైనప్పుడు ఒక చిన్నవాడు, సామాన్యుడు, కానీ ఎంత స్థాయికి తీసుకెళ్ళిపోయావు. నా యజమానుడైన అబ్రహాం బహుగా గొప్పని చేశాడు దేవుడు అని చెప్పాడు. అలాంటి సాక్ష్యాలు మేము పొందాలి, దీవించబడాలి, గొప్ప కార్యాలు చూడండి. ప్రతి ఒక్కరిని దర్శనం బ్లెస్ చేయండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని, మరణకరమైన వ్యాధుల్ని గర్దిస్తున్న, సీజనల్ ఫీవర్స్ని గర్దిస్తున్న చిన్న బిడ్డలు కొందరు ఆయన ఫీవర్స్ ఆయన ఒత్తిడి గురవుతున్నారు. స్వస్థపరిచి ప్రతి నీరసాన్ని చూడిపించండి. ఎవరికి జాబ్ లేదు, ఎవరికి జాబ్స్ ఇవ్వండి. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్, ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, ఇన్సెంటివ్స్ ఇవ్వండి. రావాల్సిన శాలరీస్ రావాలా, రావాల్సిన అమౌంట్స్ తిరిగి రావాలా. బ్రేక్ త్రూ ఇవ్వండి, ఫ్యామిలీస్లో బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్నింటిలో దీవెన, సమాధానం ఇవ్వండి, ఐక్యపరచండి. పెళ్లి కానివాడు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి, అద్భుత రీతిలో నాయన దీవెన పొందాలి, రక్షణ పొందాలి. పాపం నుంచి బయటకు వచ్చారు, చీకటి తొలగిపోవాలి. ఈరోజు ఆ పనులన్నింటితో తోడండి. న్యూ బిజినెస్ ఇవ్వండి, న్యూ జాబ్స్ ఇవ్వండి, కృప చూపించండి. గొప్ప కార్యం, విద్యార్థులను కూడా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం చేయమనివ్వండి. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఆ కేసులు కొట్టివేయండి. ఇక్కడ కూడా ప్రభు అద్భుత రీతిలో సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్గా వచ్చినట్టుగా మీరు డోర్స్ ఓపెన్ చేయండి. ఈ మందిరం కోసమే సిద్ధాపూర్లో శ్రీశేషం జరగాలి. అన్నింటిలో మనం ఈరోజు పనులన్నింటిలో కూడా ప్రొటెక్ట్ చేసి కృపా కాపుదలు ప్రయాణాలు కూడా తోడండి. జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. అబ్రహాములో నంబర్ 1 ప్లేస్కి లేవనెత్తును గాక.